హజరత్ ఖాదర్ వలీ బాబా వీరు 1900 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు మహమ్మద్ ఆలీ, మహబూబ్ బీబీ. వీరు రాజవంశానికి చెందినవారు. మహమ్మద్ ఆలీ గారి యొక్క తండ్రి తిరుచినాపల్లి నవాబ్ ఖాదర్ ఖాన్. మన ఖాదర్ బాబా వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో స్థిరపడ్డారు. ఆయన గొప్ప సహృదయులు. దైవ మార్గంలో నడుస్తున్న వారికి ఖాదర్ వలీ బాబా వారి జన్మించడం నిజంగా వారి అదృష్టం. మన ఖాదర్ వలీ గారు జన్మించినప్పుడు తల్లికి 2 స్థానాల మీద కురుపులు లేవటంతో కొరడా అచ్చమ్మను దాసి తన రొమ్ము పాలు ఇచ్చేది. ఖాదర్ వలీ గారికి చిన్ననాటి నుండే దైవం వెన్నంటి ఉంటున్నాడనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేల మీద పారాడుతూ ఉన్న చిన్నారి ఖాదర్ వలీ వద్దకు ఒకసారి ఒక త్రాచుపాము వచ్చింది. ఆశ్చర్యకర రీతిలో ఎక్కడి నుండో ఒక గండుపిల్లి దూకి పామును ముక్కలు చేసింది. కొరడా అచ్చమ్మ అలా పనికి వెళ్ళగానే చుట్టుపక్కల ఇండ్లు అన్నీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైనప్పటికీ అచ్చమ్మ ఇల్లు మాత్రం తగలగా పడకపోవడం విచిత్రం. ఖాదర్ వలీ అల్లారు ముద్దుగా పెరగసాగారు. ఖాదర్ వలీ కుటుంబం వీరి 5వ ఏట మలబారుకు వెళ్ళి తిరిగి వీరి 10వ ఏట విజయనగరం వచ్చింది. 5 ఏండ్లు దూరమైన ఖాదర్ కోసం పాలిచ్చి పెంచిన అచ్చమ్మ దిగులు చెంది ఉన్నది. 5 ఏండ్ల తర్వాత ఖాదర్ వలీ గారిని చూడగానే ఆనందం, దుఃఖం కలిసికట్టుగా హృదయంలో ఎగిసి అచ్చమ్మ కొడుకా కొడుకా అంటూ ఖాదర్ వలీ గారిని పట్టుకుని ప్రాణం విడిచింది. అప్పటి నుండి మన ఖాదర్ వలీ గారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఎక్కువగా మౌనంగా ధ్యానంతో గడుపుతూ చదువుల పట్ల వీరికి విరక్తి కలిగింది. అలా పెరుగుతున్న ఖాదర్ వలీ గారు కుటుంబ పోషణ నిమిత్తం పర్లాకిమీడిలో జాన్ హుస్సేన్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అక్కడ కొన్ని రోజులు పనిచేయగా అక్కడి నుండి కలకత్తాకు బదిలీ అయ్యింది. అయితే ఖాదర్ వలీ గారిలోని ఆధ్యాత్మిక తృష్ణ గమనించిన తండ్రి ఉద్యోగానికి కలకత్తా వెళ్ళవద్దని చెప్పారు. ఆ మాటతో ఖాదర్ వలీ గారు ఇంటి వద్దనే నిలిచారు. ఒకరోజు తండ్రి ఖాదర్ వలీ గారికి 5 రాగి నాణేలను ఇచ్చి నాగపూర్ వెళ్ళి తాజుద్దీన్ బాబాను దర్శించి అక్కడ 5 ఫకీర్లకు పంచి తన మొక్కు తీర్చి రామన్నారు. తాను చనిపోతున్నట్లుగా చెప్పారు. అదే రోజు సాయంత్రం కన్ను మూశారు. అలా 1920వ సంవత్సరం తండ్రి మొక్కు తీర్చేందుకు ఖాదర్ వలీ గారు నాగపూర్ వెళ్ళి తాజుద్దీన్ బాబాను దర్శించుకోవడానికి వెళ్ళగా తాజుద్దీన్ బాబా ఖాదర్ వలీ గారిని చూసి పులిపిల్లే అని పలికారు. అలా